నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను ఈ అబ్బాయి పేరు సాయి చరణ్. సగం మంది సాయి చరణ్ అనే పిలుస్తారు, సగం మంది చరణ్ అని పిలుస్తారు. ఇక్కడ ఈ సాయి చరణ్ వాడడం వల్ల నష్టం ఏంటి, చరణ్ వాడడం వల్ల మైనస్లు ఏంటి క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం హీరో రామ్ చరణ్ తేజ్ తీసుకుంటే, ఫస్ట్ సినిమా రామ్ చరణ్ తేజ్. నాన్నగారు తేజ్ తీసేయమని అడ్వైస్ ఇవ్వడం, ఓన్లీ రామ్ చరణ్ పెట్టుకున్నారు. మంచి యాక్టర్గా, మంచి పేరు, సో గ్లోబల్ స్టార్గా రికగ్నిషన్ విత్ RRR. సో మంచి పర్ఫార్మెన్స్, మంచి యాక్టర్గా ఈస్ గ్రోయింగ్. ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే రామ్ చరణ్ తేజ్లో 16 నంబర్ అప్ అండ్ డౌన్, రామ్ చరణ్లో 41 నంబర్, చిరంజీవి గారి పేరులో 59 నంబర్. 59 అన్న 5, రామ్ చరణ్లో 41 అన్న 5. సో స్టార్లుగా నిలిచిపోతారు. 41 ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ నంబర్. సో అదేవిధంగా ఇక్కడ ఈ అబ్బాయిని సాయి చరణ్ అంటారు, చరణ్ అంటారు. ఫస్ట్ సాయి చరణ్ అని వాడడం వల్ల ఏమొస్తుంది? సో ఔటర్ లైన్ తీసుకుంటే ఏ ఏ ఏ ఐ, ఏ అంటే 1, ఐ అంటే 9, ఏ అంటే 1, ఏ అంటే 1. సో ఓవల్స్ తీసుకుంటే 12 ఓవల్స్. ఎవరి పేర్లో అయినా 3 ఏలు ఒక ఐ, లైక్ బాలకృష్ణ 3 ఏలు ఒక ఐ, రామకృష్ణ 3 ఏలు ఒక ఐ, 12. సో జీవితంలో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ముందుకెళ్తే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెనక్కి రావాలి. అప్ అండ్ డౌన్, అప్ డౌన్, ఇలా పైకి కిందకి లేస్తూనే ఉంటారు జీవితాంతం. సో 3 ఏళ్ళు ఒక ఐ ఈజ్ ఈక్వల్ టు 12 నంబర్. 12 రిప్రజెంట్స్ రివర్స్ లైఫ్. సో ఈ 12 నంబర్ ఎవరి పేరులో ఉన్నా ఎంత ముందుకెళ్ళినా వెనక్కి రావాలి. హ్యాపీగా ఉండాలంటే హ్యాపీనెస్ ఉండదు, హెల్తీగా ఉండాలంటే హెల్త్ ఉండదు, వెల్తీగా ఉండాలంటే వెల్త్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ 12. అనంత్ అంబానీ, సో ధీరుభాయ్ అంబానీ మనవడు, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ. సో మన పెళ్ళి 5,000 కోట్లు పెట్టి గ్రాండ్గా చేశారు. అనంత్ అంబానీలో 4 ఏలు ఒక ఐ, ఏ ఏ ఏ ఏ ఐ 9. సో ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 13వ నంబర్. ఏసీలో పనుకోవడానికి లేదు, ఆస్తమా ఎఫెక్టు, ఒంటరిగా పనుకోలేడు. సో అతనికి ఉన్న హెల్త్ కండిషన్స్లో అతను ఎక్కువ కాలం జీవించలేడని చెప్తున్నారు. అతని పేరులో 13 నంబర్. లాస్యానందిత ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. లాస్యానందితలో కూడా 4 ఏలు ఒక ఐ, 13 నంబర్. ఇక్కడ 3 ఏలు ఒక ఐ, 12 నంబర్. సో 12 ఈజ్ ఫర్ రివర్స్ లైఫ్, విక్టిమ్ లైఫ్. ఇంకొక డిఫెక్ట్ ఏమి? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెక్ట్ ఇన్ సాయి చరణ్, 12 నంబర్ డిఫెక్ట్. సో సగం మంది చరణ్ అంటున్నారు. ఈ చరణ్లో ఏముంది? ఈ మధ్య చాలా కామన్ పేరు చరణ్ పేర్లు. ఏం పేరు? రామ్ చరణ్, సాయి చరణ్, గోపాల్ చరణ్. ఈ చరణ్ పేర్లు కామన్ అయిపోయాయి. శ్రీ చరణ్. బట్ ఈ చరణ్ అని పిలిచే పేరులో 27 నంబర్ ఉంది. ఈ 27 నంబర్ 1,00,000 మందిలో, 1,00,000 పీపుల్లో 5 మెంబర్స్ బాగుంటారు 1,00,000 మందిలో. ఇది భీముడు గద, అందరూ మోయలేరు, ఈ బలాన్ని తట్టుకోలేరు, శక్తిని.
దీని పెండులం నంబర్ అంటారు 27. ఇనిషియల్గా అందరినీ పైకి తీసుకొస్తుంది, 1,00,000 మందిని పైకి తీసుకొస్తుంది. 27లో ఉంటే పైకి వస్తారు. బట్ 99,990 మందిని కిందకి వేసేస్తుంది. 5 మందినే పైన స్టార్లుగా పెడుతుంది. ఈ 27లో అన్న ఎన్టీ రామారావు గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, డైరెక్టర్ శంకర్ ఒక్కరే తట్టుకొని నిలబడ్డారు. ఇంకెంతోమంది వచ్చారు, కొట్టుకుపోయారు. ఈ 27లో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు, మనసు మమత హీరోయిన్ శ్రావణి చేసుకుంది, సుశాంత్ సింగ్ చేసుకున్నాడు, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 7,000 కోట్ల అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుంటే వాళ్ళ భార్య మాలవిక అప్పు తీర్చింది, హ్యాపీగా బతుకుతుంది. ఇదే ధైర్యము సాహసం భర్త చేసి ఉండొచ్చు కదా. లెటర్ ఎస్ వాళ్ళు ఓటమిని తొందరగా ఒప్పుకొని పడిపోతారు, బయట రావడానికి ట్రై చేయరు. లైక్ సల్మాన్ ఖాన్ లవ్ ఫెయిల్యూర్స్ వచ్చాయి, పెళ్ళే చేసుకోవట్లే, 58 ఏళ్ళు, అలాగే బాధపడతా ఉంటాడు. సో ఈ చరణ్లో 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్, పైకి లేపగలదు, కిందకేసి కొట్టగలదు. దిస్ ఇస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ అర్లీ డెత్ ఆల్సో. సో ఈ చరణ్ పేరులో 100% కరెక్షన్. ఈ 27 నంబర్ 99% మందికి పడదు. సో ఇలాంటి నంబర్స్ పెట్టుకున్న వాళ్ళు కష్టపడిన చదువులో మార్కులు తక్కువ వస్తాయి, ఏం చేసినా గుర్తింపు తక్కువ, కష్టపడి పని చేసినా గుర్తింపు వేరే వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళకి రావాల్సిన గుర్తింపు వేరే వాళ్ళకి, వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి. సో ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. నా అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్లో నంబర్స్ కాల్ చేయండి. ఎందుకంటే రోజు నేను 150 to 200 షీట్స్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నవి, కరెక్షన్స్ చేసుకున్నవి, అవి చూస్తే చాలా బాధ, జాలి. ఇలాంటి రాంగ్ కరెక్షన్స్ పెట్టి జనాల్ని చంపేస్తున్నారు రాబ్బా అనిపిస్తుంది. ఏమి సబ్జెక్ట్ ఉండదు, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో కనబడడం, ఏదో ఒకటి చెప్పడం, కరెక్షన్స్ ఏదో ఒక లెటర్ మార్చేయడం. నా దగ్గర పని చేసిన వాళ్ళే 99% ఈ పనులు చేస్తున్నారు. నేర్చుకోకపోయిన వాళ్ళు కాదు, పని చేసిపోయిన వాళ్ళు మీకేమి ఇవ్వగలరు. సో ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకోకుండా జాగ్రత్త తీసుకోండి, ఎక్స్పర్ట్స్ని కలవండి, లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి. ఆదివారం మణికంఠలో కలవాలనుకుంటే 6,200 ఫీ ఉంటుంది, వ్యాలిడ్ ఫర్ 5 years. ఆన్లైన్ చేసుకోవాలంటే 3,200 ఫీజ్. ఈరోజు మీరు అమౌంట్ కడితే 24 hours లోపల మీకు షీట్ వస్తుంది. ఎలా వాడుకోవాలన్నీ క్లియర్గా చెప్తాము. సంతకం ఎలా చేయాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్షన్ తీసుకున్న వెంటనే లక్కీ స్టోన్స్ వేసుకుంటే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. నేను చెప్పినట్టు కోర్స్ నీట్గా రాస్తే ఫలితాలు ఫాస్ట్గా ఉంటాయి. సో చెప్పింది చెప్పినట్టు చేయండి, ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఈస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888 8688157777 9966000317 9966000317 9133789199 నా వాట్సాప్ నంబర్
9121685513. This is my personal WhatsApp number 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలానంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.